హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో ఏంటి అంటే, ఒక చిన్న డౌటు వచ్చింది. ఆ డౌటు ఏంటి అంటే, చాలామంది కొంచెం ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లేదు, ఎలా మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు, ఎలా స్టార్ట్ చేయాలి అన్నది కూడా నాకు అర్థం కావట్లేదు. ఏంటి అంటే, విషయం ఏంటి అంటే, చాలామంది భర్తలు పెళ్ళైన కొత్తల్లో చాలా ప్రేమ చూపిస్తూ ఉంటారు వాళ్ళ భార్యల మీద. ఎందుకు అంటే, అది అందం అవ్వచ్చు, వయసు కావచ్చు, కానీ లేదు అంటే ఆస్తి తెచ్చిన కట్నం అయినా అయి ఉండవచ్చు, లేదు అంటే తను చేసేటువంటి ఉద్యోగమైనా అయి ఉండవచ్చు. కానీ నేను చెప్పాలి అనుకున్న ఒక చిన్న విషయం ఏంటి అంటే, పెళ్ళి అయిన సంవత్సరం వరకు భార్యాభర్తలు అనేవాళ్ళు చాలా ప్రేమగా, చాలా అన్యోన్యంగా, చాలా దాంపత్యంగా, ఒకరంటే ఒకరు చాలా ఇష్టంగా ఉంటూ ఉంటారు. ఒకవేళ అదే పెళ్ళైన సంవత్సరం ఉన్నటువంటి ప్రేమ ఇప్పుడు ఒక 5 ఏళ్ళు గడిచింది అనుకుందాం, లేదు అంటే ఒక 10 ఏళ్ళు గడిచింది అనుకుందాం, లేదు ఒక 20 ఏళ్ళు గడిచింది అనుకుందాం. ఆ పెళ్ళి అయినటువంటి మొదటి సంవత్సరంలో ఏ ప్రేమ అయితే ఉందో అదే ప్రేమ ఇప్పుడు ఉందా? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకని లేదు చెప్పండి? ఎందుకు లేదు? చాలామంది ఇప్పుడు ఎలాగా ఉంది అంటే పరిస్థితి, కొంతమంది అందాన్ని చూసి మురిసిపోతూ, తమ భార్యల అందాన్ని చూసి మురిసిపోతూ అలాగా జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్తూ ఉంటారు. కొంతమంది భార్యలు తెచ్చిన కట్నాన్ని చూసి మురిసిపోతూ జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్తూ ఉంటారు. మరి కొంతమంది భార్యకు ఉన్నటువంటి ఉద్యోగం కావచ్చు, గవర్నమెంట్ ఉద్యోగం కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు, దాన్ని చూసి మురిసిపోతూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఒకవేళ భార్య మొదటి సంవత్సరంలో, పెళ్ళైన మొదటి సంవత్సరంలో ఉన్నంత అందంగా పెళ్ళయ్యాక ఒక 10 ఏళ్ళకి పిల్లలు పుట్టాక తను లావైపోయి అందవిహీనంగా తయారైతే ఎందుకని ప్రేమ ఉండదు ఈ భర్తలకి? అలాగే భార్య వలన వచ్చేటువంటి ఆస్తులు రావు అని తెలిసాక, వస్తాయి అని చూపించినటువంటి ప్రేమ రావు అని తెలిసాక ఎందుకని చూపించరు? అదొకటి. తర్వాత భార్య చేసేటువంటి ఉద్యోగాన్ని మాత్రమే ప్రేమిస్తూ ఉంటారు, తను తెచ్చేటువంటి నెల జీతాన్ని మాత్రమే ప్రేమిస్తూ ఉంటారు కొంతమంది. కానీ నిజానికి ఈ వీడియో ద్వారా నేను చెప్పాలి అనుకున్న ఒక చిన్న విషయం ఏంటి అంటే, అలా కనుక మీరు చూసారు అంటే ఎప్పటికీ మీరు మీకంటూ ఒక తోడుని సంపాదించుకోలేరండి జీవితంలో. మీకంటూ మీకోసం బ్రతికేటువంటి ఒక్కరిని కూడా సంపాదించుకోలేరు. ఎందుకు అంటే, ఒక తోడు, ఒక నీడ అనేది ఎవరైనా ఉన్నారని మనం చెప్పాలి అంటే, తోడు నీడ అనేది ఒక్క భార్యాభర్తలను మాత్రమే అనగలం, ఇంకెవ్వరిని అనలేము. ఎందుకంటే బ్రతికినంత కాలం కలిసి జీవించేది భార్యాభర్తలు మాత్రమే. మధ్యలో పుట్టిన పిల్లలు, వాళ్ళకి ఒక తోడు నీడ అనే వాళ్ళు వస్తారు, వాళ్ళు వెళ్ళిపోతారు మనల్ని వదిలి. వాళ్ళు వాళ్ళ తోడుని, వాళ్ళ నీడని చూసుకుంటారు. కానీ ఈ భార్యాభర్తలు అనేటువంటి భర్త అనేటువంటి ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో, అతను భార్యకు మొదటి సంవత్సరంలో ఉన్న అందం లేదని, చాలామంది భార్య అందవిహీనంగా తయారైంది అని అక్రమ సంబంధాలు పెట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్ అండి ఈ ఆలోచన? చెప్పండి. భార్య అందవిహీనంగా ఎందుకు అయింది? తను పిల్లల్ని కనడం వల్ల వాళ్ళకి మంచి చెడు, రాత్రులు కూడా నిద్రపోకుండా మంచి చెడు అనేది చూస్తూ, తను నిద్రపోకుండా
పిల్లల్ని పెంచి పెద్ద చేసేటువంటి ప్రాసెస్లో ప్రతిరోజు భర్త గురించి పిల్లల గురించి ఆలోచిస్తూ నిద్ర లేక సరైన తిండి లేక ఇంట్లో పని ఎక్కువైపోయి పిల్లల పని ఎక్కువయ్యి భర్తకు చేసేటువంటి సేవలు ఎక్కువైపోయి తనకంటూ ఒక విశ్రాంతి అనేది లేకుండా ఒక యంత్రంలాగా నిరంతరం లేచిన దగ్గర నుండి పిల్లల కోసం పనిచేసి ఆ తర్వాత భర్త కోసం పనిచేసి ఆ తర్వాత ఇంటి కోసం పనిచేసి అందరూ వెళ్ళిపోయాక ఇంటిని శుభ్రంగా ఉంచుకునే ప్రాసెస్లో ఇంటి కోసం పనిచేసి మరలా ఈవినింగ్ అవగానే మరలా పిల్లల కోసం పనిచేసి మరలా భర్త కోసం పనిచేసి తను మాత్రం ఎక్కడో కొంచెం టైం దొరికితే ఆ టైంలో మరీ ఎక్కువ ఆకలిగా ఉన్నప్పుడు తినేసి ఆ తర్వాత మరలా ఏదైనా కొంచెం ఖాళీ ఉంటే ఏవో చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు తన దగ్గర పెళ్ళి అయిన మొదటి సంవత్సరంలో ఉన్న అందం ఎలా ఉంటుంది చెప్పండి? అప్పటి వరకు తల్లిదండ్రుల దగ్గర ఉండి అమ్మాయి తల్లిదండ్రులు పెడితే తిని చక్కగా నిద్రపోయి తనకి పుట్టింట్లో ఎక్కువ పనులైతే ఏమీ ఉండవు, ఉన్నా కానీ ఎక్కువ టెన్షన్స్ మానసిక ఆలోచనలు ఇలాంటివి ఏమీ ఉండవు. అలాంటప్పుడు పెళ్లి చేసుకొని పిల్లలను కన్నాక అందం అనేది ఎలా ఉంటుంది? మీరు ప్రతి ఒక్క భర్త అనే వాళ్ళకి చెప్తున్నాను ఈ విషయము. భర్తలు ప్రతి ఒక్కళ్ళు కూడా మీ భార్యలో మొదటి సంవత్సరంలో ఉన్న అందం లేదని మీరు అసలు బాధపడకండి. ఎందుకు అంటే ఆవిడ మీకోసం ఎంత కష్టపడుతుంది అని ఒక్కసారి ఆలోచించండి. మీకు ఎంత సేవ చేస్తుంది అని ఆలోచించండి. పిల్లల కోసం ఎంత కష్టపడుతుంది అని ఆలోచించండి. కుటుంబం కోసం ఎంత కష్టపడుతుంది అని ఆలోచించండి. కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఎంత బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తుంది అని ఆలోచించండి. అంతవరకు ఆలోచించండి. అంటే ఈ అందం అనేది వయసు ఉన్నప్పుడు మాత్రమే ఉండేదండి. కానీ మంచి మనసు, మంచి బుద్ధి, మంచి గుణం, మంచి తత్వం, మంచి వ్యక్తిత్వం అనేది ముసలితనం వచ్చినా కానీ అవి ఆ మనిషిని వదిలి వెళ్ళవు. ఎందుకు అంటే అది వాళ్ళ యొక్క వ్యక్తిత్వం అది ఉంటుంది కాబట్టి. కానీ ఇప్పుడు చాలామంది అందాన్ని ఆరాధిస్తూ ఉంటారు. నిజంగా అందం అనేది ఒక భర్తకు సేవ చేయగలదా? అందం అనేది పిల్లలకు సేవ చేయగలదా? ఇదంతా కూడా వేస్ట్ అండి. అందం అంటే మరీ ఎక్కువ అంటే ఈ టాపిక్ వేరేగా వెళ్ళిపోతుంది. అందం అనేది ఒక శరీర రూపాన్ని బట్టి, కలర్ని బట్టి, ముఖ వచ్చస్సును బట్టి, శరీరం యొక్క తత్వాన్ని బట్టి రాదు. ప్రతి ఒక్కరూ ఎప్పుడూ చెప్తూ ఉంటారు ఈ మాట, మనిషి యొక్క రూపాన్ని కాదు మనసును చూడు అని. కానీ ఈ మాట చాలా మోటిదే, వెనకటిదే. కానీ మనసును మాత్రమే చూడని ఎందుకు అన్నారు అంటే, మనిషి అందంగా ఉండి బుద్ధి గుణం వంకరదైతే ఆ అందాన్ని మీరు ఆరాధించగలరా? ఆ అందాన్ని మీరు ఆస్వాదించగలరా? చెప్పండి. కాబట్టి అందాన్ని చూడకండి, మంచి మనసును చూడండి, గుణాన్ని చూడండి, వ్యక్తిత్వాన్ని చూడండి, మీకు సేవ చేసేటువంటి తత్వాన్ని చూడండి, మీ కుటుంబం కోసం కష్టపడేటువంటి వ్యక్తిత్వాన్ని చూడండి. అంతేగాని ఇప్పుడు చాలామంది ఆ అబ్బాయిలు ఎలా తయారయ్యారు అంటే, అమ్మాయిలు ఎలా ఉన్నా పర్వాలేదు, వాళ్ళకి ఏదైనా ఉద్యోగం ఉంటే చాలు బతికేద్దాం అనుకుంటున్నారు. లేదు అంటే అమ్మాయిలు ఎలా ఉన్నా పర్వాలేదు, వాళ్ళకి వెనకమాల ఆస్తి ఎంత ఉంది అని చూస్తున్నారు. ఆస్తిని బట్టి పెళ్లి చేసుకుంటున్నారు, ఉద్యోగాలను బట్టి పెళ్లి చేసుకుంటున్నారు. అవి మీతో జీవితకాలం కాపురం చేయవు. కానీ నేను ఈ వీడియో ద్వారా ఒక చిన్న మంచి మాట చెప్పాలి అనుకుంటున్నాను. ఎందుకు అంటే ఇప్పుడు కాలం మారిపోయింది, మనుషుల యొక్క మనస్తత్వాలు, ఆలోచనలు అన్నీ మారిపోయాయండి. ఎన్ని మారినా ఎవరికైతే మంచి మనసు, మంచి గుణం, మంచి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళకి భార్యలుగా వస్తారో ఆ కుటుంబం మాత్రం ఎప్పుడు కూడా హ్యాపీగా, సంతోషంగా, ఆనందంగా గడిచిపోతూ ఉంటుంది. ఆస్తి తెచ్చిన అమ్మాయి ఏ విధంగా, కొంతమంది, అందరూ కాదు,
వాళ్ళు చెప్పిందే నడవాలి అంటారు, వాళ్ళదే వేదం అంటారు. వాళ్ళు ఏది చెప్తే అదే వినాలి అంటారు, వాళ్ళదే నడవాలి అంటారు. ఆస్తులు తెచ్చిన అమ్మాయిలు, అందంగా ఉండే అమ్మాయిలు అంటే అందరూ కాదు, కొందరి గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. కొంతమంది ఎంత ఆస్తి ఉన్నా, ఎంత అందంగా ఉన్నా, వాళ్ళ బుద్ధి గుణాలు కూడా చాలా చక్కగా ఉంటాయండి. నిజంగా అసలు అది కానీ అలాగా చాలా అరుదుగా కనబడతారు. ఎంత ఆస్తి ఉన్నా, ఎంత అందం ఉన్నా, ఎంత తగ్గించుకొని ఉంటారో, ఎంత నమ్రతగా ఉంటారో, ఎంత మంచి ప్రవర్తన కలిగి ఉంటారో, అలాంటి వాళ్ళని చూసినప్పుడు నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకు అంటే ఎక్కడా కూడా కొంచెం కూడా పొగరు, గర్వం, అహంకారం అనేవి కనిపించవు వాళ్ళల్లో చూడటానికి కూడా. కానీ మరి కొంతమంది కొంచెం అందం ఉన్నా, కొంచెం ఆస్తి ఉన్నా వాళ్ళ బడాయి అస్సలు చూడలేము. కానీ ఈ వీడియోలో నేను ప్రతి ఒక్క అన్నకు చెప్పేది ఏంటి అంటే, మీ భార్య మొదటి సంవత్సరంలో ఉన్నంత అందంగా ఇప్పుడు లేదు అని మీరు వదిలేయడం కరెక్ట్ కాదు. తను అందవిహీనంగా తయారవడానికి ముఖ్య కారణం మీరే అని గుర్తించండి. మీకోసమే తను లేచిన దగ్గర నుండి పడుకునే వరకు పని చేసి తనకంటూ ఒక సమయాన్ని కూడా ఇచ్చుకోలేనటువంటి పరిస్థితి. ప్రతి ఒక్క అమ్మాయిలో మీరు అందాన్ని చూడకండి, ఆస్తులను చూడకండి. మంచి గుణం, మంచి మనసు ఉన్నటువంటి అమ్మాయిలు, భార్యలను మీరు ఎప్పటికీ వదులుకోకండి. అంతే. ఈ వీడియో ద్వారా నేను చెప్పాలి అనుకున్న ఒక చిన్న విషయం అండి. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.